ముంబై కార్పొరేషన్పై మహాయుతి జెండా 119 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని కూటమి. బీఎన్సీపై పట్టుకోల్పోయిన థాక్రే బ్రదర్స్ 73 స్థానాలకే పరిమితం. ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్స్, 25 చోట్ల మహాయుతి విజయం. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కైవసం చేసుకున్న కాంగ్రెస్. జాల్నా కార్పొరేషన్లో గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు గెలుపు. మొత్తం మీద అయితే మహాయుతి జెండా, బీజేపీ దానికి సంబంధించినటువంటి కూటమి జెండా 119 స్థానాల్లో విజయం సాధించిందట. ఇంకా లాతూర్లో ఒకటి కాంగ్రెస్ వచ్చింది. 23 కార్పొరేషన్లో 25 చోట్ల మహాయుతి జెండా విజయం సాధించింది అనేది ఇంకోటి. జాల్నాలో కార్పొరేషన్ గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు గెలుపొందిందట. గౌరీ లంకేష్ ప్రముఖ జర్నలిస్ట్ తన ఇంటికి వెళ్ళి గేట్ తీసి మరీ కాల్పులు జరిపి తనని చంపేసినటువంటి పరిస్థితి. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు ఇండిపెండెంట్గా నిలబడితే ఆ ఇండిపెండెంట్కి ఓట్లేసి గెలిపించుకున్నారు ప్రజలు. ఎటువంటి వాళ్ళని కోరుకుంటున్నారు ప్రజలు చూడండి. గౌరీ లంకేష్ ఒక మహిళ, ప్రముఖ జర్నలిస్ట్. తనని తుపాకులతో కాల్చి చంపిన నిందితులు ఈరోజు ఎన్నికల్లో విజయవంతం సాధిస్తున్నారు. మరి పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎట్లా నిలబడి గెలుపొందుతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మనుషుల్ని చంపే వాళ్ళకు పదవులా, ఇటువంటి రౌడీలకు ఆ పదవులు? ఒకసారి ఆలోచించండి మిత్రాల, మన దేశం ఎటువైపు వెళ్తుంది?